హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు డబల్ సిగ్మా అండ్ ట్రిపుల్ సిగ్మా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. అంటే ఇలా సిగ్మాలు ఇస్తాడనమాట. 2 సిగ్మాలు డబల్ సిగ్మా ఇవ్వడం, లేదు కొన్నిసార్లు ట్రిపుల్ సిగ్మా ఇస్తాడు. అటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఆర్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎం ఈక్వల్ టు 1 to n సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to m ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 టైమ్స్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఆర్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఆర్. ఇది ప్రూవ్ చేయాలి. దిస్ మొత్తం ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ఈ ఎక్స్ప్రెషన్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ స్క్వేర్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో దీన్ని మనం సింప్లిఫై చేసి దీనిలోకి మార్చాలి. సో దానికోసం ఏం చేద్దాం చూద్దాం. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూద్దాం. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఆర్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎం ఈక్వల్ టు 1 to n, అదేవిధంగా సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to m ఆర్ ఉంది, డబల్ సిగ్మా ఉంది. దీని అర్థం ఏంటంటే m అనేది 1 నుంచి n వరకు వెళ్తుంది, r అనేది కూడా 1 నుంచి m వరకు వెళ్తుంది. దీన్ని ఎలా చదవాలంటే m రన్నింగ్ ఫ్రమ్ 1 to n, రన్నింగ్ ఫ్రమ్, మీరు విన్నది కరెక్టే, రన్నింగ్ ఫ్రమ్ అని చదువుతాం. అలానే r ఈక్వల్ టు 1 to mని కూడా r రన్నింగ్ ఫ్రమ్ 1 to m అని చదువుతాం. అంటే 1 నుంచి m వరకు వెళ్తుంది అని అర్థం. సో ఇక్కడ వేరియబుల్ ఏంటి, r అనేది వేరియబుల్, అంటే 1, 2, 3 అలా m వరకు వెళ్తుంది. సో ఇక్కడ r అనేది ఉంది కదా. సో వేరియబుల్ అనేది దేనికి సంబంధించింది, ఈ సిగ్మా సంబంధించింది. సో ఈ సిగ్మా యాస్టీజ్ రాసేసి ఈ సిగ్మాను మనం వేరీ చేద్దాం. సో ఆర్ ప్లేస్లో 1 పెట్టండి, తర్వాత ఆర్ ప్లేస్లో 2, ఆర్ ప్లేస్లో 3, సో ఆన్ ఎంతవరకు పెట్టాలి, m వరకు. మనకి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2. లాస్ట్లో n ఉంటే అది m ఉంది కాబట్టి m ఇంటూ m ప్లస్ 1/2 కదా. సో అదే రాస్తున్నాను, ఆర్ స్క్వేర్. దీన్ని నేను కదిలించట్లేదు, దీన్ని యాస్టీజ్ రాస్తున్నాను. ఎందుకంటే కారణం ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి, మనకి రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్లో ఆర్ స్క్వేర్ ఉంది, అందుకని అది అలానే ఉంచేస్తున్నాను. సిగ్మా m ఈక్వల్ టు 1 to n, దీని వాల్యూ వచ్చేసరికి m ఇంటూ m ప్లస్ 1/2. సో ఏదైతే కాన్స్టెంట్స్ ఉంటాయో వాటిని మనం బయట రాసేయాలి. సో 1/2 అనేది కాన్స్టెంటే కదా. సో అందువల్ల మైనస్ 1/2 సిగ్మా m ఈక్వల్ టు 1 to n. m ఇంటూ m ప్లస్ 1 నేను రాసుకోవచ్చు, m స్క్వేర్ ప్లస్ m రాయొచ్చు కదా. సో m స్క్వేర్ ప్లస్ mగా రాశాను. సో దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చో చూద్దాం. r ఈక్వల్ టు 1 to n ఆర్ స్క్వేర్ మైనస్ 1/2 టైమ్స్ సిగ్మా. ఇక్కడ ప్లస్ సైన్ దగ్గర ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే సిగ్మాని సపరేట్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి సిగ్మా, ఇక్కడ ఒకసారి సిగ్మా. సో సిగ్మా m ఈక్వల్ టు 1 to n m స్క్వేర్ ప్లస్ సిగ్మా m ఈక్వల్ టు 1 to n m. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఫర్దర్గా ఇంకా దీన్ని m అనే వేరియబుల్ 1 నుంచి m స్క్వేర్ దాకా వెళ్తుందంటే మీనింగ్ ఏంటి, దీని ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తాయి, m ప్లేస్లో 1 పెడితే 1 స్క్వేర్, 2 పెడితే 2 స్క్వేర్, 3 పెడితే 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఎంతవరకు లాస్ట్లో m ప్లేస్లో n పెడతాం, n స్క్వేర్, అంతే కదా. సో వేరియబుల్ m ఉంటే ఇది m ప్లేస్లో నేను వేరియబుల్ చేంజ్ చేస్తున్నాను. m ప్లేస్లో నేను ఇక్కడ r పెట్టుకుంటాను, r ఈక్వల్ టు 1 to n ఆర్ స్క్వేర్ అని చెప్పి రాశాను. దీని వాల్యూ ఏమైనా చేంజ్ అయ్యిందా, వాల్యూ ఏం చేంజ్ అవ్వదుగా. m ఉంటే ఏంటి, r ఉంటే ఏంటి, ఇబ్బంది ఏం లేదు కదా. వాల్యూ ఎక్స్ప్రెషన్ వాల్యూ అయితే చేంజ్ అవ్వట్లేదు కదా. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సిగ్మా r ఈక్వల్ టు 1 to n అన్నాను, ఇక్కడ r పెట్టాను. అప్పుడు వాల్యూస్ ఏమవుతాయి, 1 + 2 + 3 + 1 m to n వరకు, అంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్సేగా n ఇంటూ n ప్లస్ 1/2గా వచ్చేది. అలానే సిగ్మా ఈసారి నేను సమ్ p ఈజ్ ఈక్వల్ టు 1 to n p అని పెట్టాను. అప్పుడు కూడా 1 + 2 + 3 + 1 n అని చెప్పి మనకి ఏమొస్తుంది, ఇక్కడ లాస్ట్లో n ఉంది కాబట్టి n ఇంటూ n ప్లస్ 1/2 సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్సేగా వచ్చేది. సో అంటే వేరియబుల్ ఏది ఉన్నా సరే మనకి ఎక్స్ప్రెషన్ వాల్యూ అయితే చేంజ్ అవ్వట్లా. సో ఇక్కడ కూడా ఏంటి మనకి సమ్ ఆఫ్ స్క్వేర్సేగా వచ్చేది, 1 స్క్వేర్ + 2 స్క్వేర్, అందుకని m ప్లేస్లో r పెట్టేశాను. అలానే ఇక్కడ కూడా నేను m ప్లేస్లో r పెట్టుకోవచ్చుగా, 1 to n r అని, ఎందుకంటే నాకు కావాల్సిన ఎక్స్ప్రెషన్లో అవి ఉన్నాయి ఆర్లు. సో ఇక్కడ కూడా r స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఇలా రాశాను. సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, సిగ్మా r ఈక్వల్ టు 1 to n ఆర్ స్క్వేర్ మైనస్ 1/2 టైమ్స్ సిగ్మా r ఈక్వల్ టు 1 to n ఆర్ స్క్వేర్ మైనస్ 1/2 టైమ్స్ సిగ్మా r ఈక్వల్ టు 1 to n ఆర్. సో ఇదంతా 1 మైనస్ 1/2 అంటే సిగ్మా ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 మైనస్ 1/2 అంటే 1/2 టైమ్స్ సిగ్మా ఆర్ స్క్వేర్, ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n మైనస్ 1/2 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఆర్. సో ఇదేగా మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్, రిక్వైర్డ్ ఎక్స్ప్రెషను. సో సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఆర్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఆర్, మొత్తం హోల్ ఎక్స్ప్రెషన్ బై 2. సో ఇది. సో ఈ విధంగా మనం డబల్ సిగ్మాని ఇలా సాల్వ్ చేయొచ్చు. వీటిలోనే ఇంకా టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ సిగ్మా k ఈక్వల్ టు 1 to ∞
అదేవిధంగా అంటే k ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity, n ఈక్వల్ టు 1 to infinity అంటే n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity, k/2n+k ఈక్వల్ టు 2. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి డబల్ సిగ్మా ఉంది కదా, ఒకేసారి ఈ మొత్తం ఎక్స్ప్రెషన్కి డబల్ సిగ్మా ఆపరేట్ చేయాలి. నేనేం చెప్తానంటే మనకి ఇక్కడ k అనేది 1 నుంచి ఇన్ఫినిటీ వరకు వెళ్తుందంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ వేరియబుల్ ఎంత k, n అనేది 1 నుంచి ఇన్ఫినిటీ వరకు వెళ్తుందంటే n అనేది వేరియబుల్, ఈ సిగ్మాకి n వేరియబుల్, ఈ సిగ్మాకి k అనేది వేరియబుల్, రెండింటి మీద డిపెండ్ అవ్వట్లేదుగా, ఇండిపెండెంట్ వేరియబుల్స్గా ఉన్నాయి ఇక్కడ. సో సిగ్మా k ఈక్వల్ టు 1 to infinity, సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే k/2n+k నేను రాసుకోవచ్చు, 2n × 2k రాయొచ్చు. ఈ సిగ్మాకి n అనేది వేరీ అవుతూ ఉంది, అంటే n అనేది చేంజ్ అవుతూ ఉంది, n ప్లేస్లో 1, తర్వాత 2, 3 అలా. k/2k అనేది కాన్స్టెంట్గా ఉందిగా, సో k/2k అనేది ఈ సిగ్మాకి కాన్స్టెంట్, సో అందువల్ల దాన్ని బయట రాసేస్తున్నాం. ఈ సిగ్మా బయటికి మనం రాసేద్దాం. సిగ్మా k ఈక్వల్ టు 1 to infinity, k/2k, సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity, 1/2n ఇలా రాశాను. ఇప్పుడు 1/2n సిగ్మా అంటే మీనింగ్ ఏంటి, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను. చూడండి ఎలా దీని యొక్క ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ ఇంకోలాగా తీసుకున్నాను, మల్టిప్లికేషన్లో ఉన్నాయి కదా. ఫస్ట్ దీని ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కుందాం. సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity, 1/2n అంటే మీనింగ్ ఏంటంటే 1/2 ప్లస్ 1/2² ప్లస్ 1/2³ ప్లస్ సో ఆన్ ఎంతవరకు 1/2 సో 2 వరకు వెళ్తుంది. వాల్యూ ఏమవుతుందో చూద్దాం. సో 1/2 దీని యొక్క ఎక్స్ప్రెషన్ సో ఆన్ ఇన్ఫినిటీ అంటే మీనింగ్ అంటే ఇన్ఫైనైట్ సిరీసే కదా. సో ఇన్ఫైనైట్ సిరీస్ అంటే మనకి S ఇన్ఫినిటీ ఏహెచ్గా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో a/1 - r. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత 1/2, కామన్ రేషియో ఎంత 1/2² అంటే 1/2. సో లెస్ దాన్ 1 ఉంది కాబట్టి కామన్ రేషియో మన S ఇన్ఫినిటీ ఫార్ములా ఉపయోగించవచ్చు, a/1 - r. సో a/1 - 1/2, 1/2/1/2 అంటే 1. సో దీని మొత్తం ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ 1. సో ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ 1 వచ్చింది. సో ఏం మిగులుతుంది అప్పుడు, దిస్ ఇంప్లైస్ సిగ్మా k ఈక్వల్ టు 1 to infinity, k/2k మాత్రమే మిగిలింది. దీని వాల్యూ 1 వచ్చేసింది. బికాస్ దిస్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, S ఇన్ఫినిటీ సిరీస్ ఉంది, ఇన్ఫైనైట్ సిరీస్. ఇది కూడా ఇన్ఫైనైట్ సిరీసే. ఇప్పుడు k/2k ఉంది, k వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది. సో 1/2, 2 పెడితే 1/2², 3 పెడితే 1/2³ ప్లస్ సో ఆన్ ఇన్ఫైనైట్ సిరీస్. ఇది కూడా 1/2/2. సో దీని ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ కావాలి మనకి. ఈ ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క వాల్యూ ఏమవుద్దో చూద్దాం. 1/2² ఇక్కడ 1 అంటే k ప్లస్లో 1 పెట్టాం, k ప్లస్లో 2 పెడితే 2, 3 పెడితే 3 కదా. సారీ ఇక్కడ మిస్టేక్ ఇది. సో అని వెళ్తుంది, అంటే ఇది వచ్చేసరికి మనకి ఏపీలోనూ లేదు, జీపీలోనూ లేదు, ఇది ఏజీపీ అనమాట. అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ రెండు కలిపేసి ఉంది. 1, 2, 3 న్యూమరేటర్స్ ఏమో ఏపీలో ఉన్నాయి, 1/2, 1/2², 1/2³ ఇవి వచ్చేసరికి జీపీలో ఉంది. ఇదేమో జీపీ S ఇన్ఫినిటీ సిరీస్, ఏమో 1, 2, 3 అనేమో ఏపీలో ఉన్నాయి. ఈ రెండు ఒకేసారి ఉంటే వీటిని ఏమంటాం మనం, ఏజీపీ అంటాం, అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇలాంటి వాటిని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే మొత్తం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని S అనుకుంటాం. సో దీని మొత్తాన్ని S అనుకున్నాను. నెక్స్ట్ దీంట్లో ఉన్న కామన్ రేషియో అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది చూసారా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ టర్మ్స్ ఏంటి 1/2, 1/2², 1/2³ ఇవి. వీటిలో కామన్ రేషియో తీసుకుంటాం. కామన్ రేషియో ఎంత అవుతుంది 1/2² అంటే 1/2. దీంతో ఈ మొత్తం సిరీస్ని 1/2తో మల్టిప్లై చేస్తాం, అంటే Sని 1/2తో మల్టిప్లై చేయండి, 1/2S ఈక్వల్ టు దీన్ని 1/2తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది 1/2 × 1/2, 1/2². దాన్ని ఒక టర్మ్ లీవ్ చేసి ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాయకుండా ఇక్కడ రాస్తాం, ఎందుకంటే ఈ రెండు సేమ్ ఉంటాయి కదా డినామినేటర్లో, అందుకని ఒక టర్మ్ లీవ్ చేసి రాయాలి. సో 1/2² వచ్చింది. తర్వాత టర్మ్కి ఏమొస్తుంది 2/2³ వస్తుంది, 1/2తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్, ప్లస్ సో ఆన్ ఇన్ఫినైట్ సిరీస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి, ఎప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవుతాం. సో S - 1/2S అంటే S/2 ఈక్వల్ టు 1/2, 2/2² - 1/2² మొత్తం మైనస్ చేస్తాం. సో 2/2² - 1/2² అంటే 1/2², 3/2³ - 2/2³ అంటే 1/2³ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మనం కనుక్కోవడం వచ్చుగా మనకి, మళ్ళీ ఇది ఇన్ఫైనైట్ సిరీసేగా. ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ 1/2, కామన్ రేషియో ఏమవుతుంది 1/2² 1/2 అంటే ఇట్ విల్ బి 1/2, 1/2² 1/2, 1/2 1/2 క్యాన్సిల్, 1/2 కామన్ రేషియో.
సో ఇన్ఫినైట్ సిరీస్ ఏ బై 1 మైనస్ ఆర్ 1 మైనస్ 1/2. మళ్ళీ అగైన్ మనకి ఏమొస్తుంది ఇక్కడ s/2 వాల్యూ వచ్చేసరికి మళ్ళీ అగైన్ 1 వస్తుంది. సో s ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. సో మొత్తం సిరీస్ యొక్క సమ్మేషన్ ఏమవుతుందంటే ఇచ్చిన డబల్ సిగ్మా k/2 పవర్ n ప్లస్ k వాల్యూ 2. సో అదే కదా మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో ప్రూవ్ చేసినట్టే కదా. సో ఇదనమాట డబల్ సిగ్మా వచ్చింది. మనం ఏది కాన్స్టెంట్లో ఉన్నాయో అవి బయట పెట్టేసేసి దీనికి ఏది వేరీ అవుతుందో దాని ముందు సాల్వ్ చేయాలి. అంటే మనం నిజానికి డబల్ సిగ్మా డైరెక్ట్గా ఆపరేట్ చేయకుండా ఒక సిగ్మా చేసిన తర్వాత ఇంకో సిగ్మా ఆపరేట్ చేస్తున్నాం. సాధారణంగా ఏంటంటే కొన్నిసార్లు 2 సిగ్మాలు ఒకేసారి ఆపరేట్ చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to 3, అదేవిధంగా జే రన్నింగ్ ఫ్రమ్ 2 to 4, i ప్లస్ జే ఈక్వల్ టు 45 షో దట్ అన్నాడు. సో ఇది 45 అని చూపించాలి. అదేవిధంగా సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 0 to 10, సిగ్మా జే రన్నింగ్ ఫ్రమ్ 0 to 10, 10ci ప్లస్ 10cj ఈక్వల్ 11 into 2 power 11. ఇవి వచ్చేసరికి ఏంటంటే బైనామియల్ థియరం అనమాట. బైనామియల్ థియరంలో కూడా మనకి డబల్ సిగ్మా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా. అదేవిధంగా ఇవి నార్మల్ ప్రాబ్లం డబల్ సిగ్మా అప్లై చేయడం. దీన్ని ఎలా చేయొచ్చు అంటే కనుక మనకి డబల్ సిగ్మా ఉంటే సాధారణంగా సింగిల్ సిగ్మా ఉంటే ఏం చేస్తాం, సిగ్మా ఐ ప్లస్ సిగ్మా జే రాసుకుంటాం. డబల్ సిగ్మా ఉన్నప్పుడు కూడా అంతే. సో డబల్ సిగ్మా ఐ ప్లస్ డబల్ సిగ్మా జే ఇలా సెపరేట్ చేశాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాను ఎల్హెచ్ఎస్. సో ఇక్కడ వచ్చేసరికి ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to 3, జే రన్నింగ్ ఫ్రమ్ 2 to 4. ఇక్కడ వచ్చేసరికి ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to 3, జే రన్నింగ్ ఫ్రమ్ 2 to 4 రెండింటికి సేమ్. ఇక్కడ ఈ ఫస్ట్ సిగ్మాకు వచ్చేసరికి జే అనేది దీని యొక్క వేరియబులే కదా. ఇక్కడ వచ్చేసరికి ఐ అనేది దీనికి కాన్స్టెంట్, జే అనేది ఇక్కడ వేరియబుల్ ఏంటి జే. ఇక్కడ ఏముంది ఐ ఉంది. ఐ అనేది ఏమవుతుంది ఈ సిగ్మాకి ఫస్ట్ సిగ్మాకి కాన్స్టెంట్. సో అందుకని బయట రాస్తున్నాం సిగ్మా ఐ సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 2 to 4, ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 to 3. ఐ తీసేస్తే ఏముంటుంది, మిగిలింది ఏముంటుంది 1 ఉంటుంది. ఐ ఇంటూ 1 కదా. ఐ వాల్యూ ఇటువైపు కాన్స్టెంట్ రాస్తే ఇంకా ఏముంటుంది మిగులుతుంది 1 మిగులుతుంది. అలానే ఇక్కడ వచ్చేసరికి సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to 3, సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 2 to 4 జే. 2 to 4 జే అంటే మీనింగ్ ఏంటి, జే ప్లేస్లో 2 ఒకసారి, తర్వాత 3 ఒకసారి, 4 ఒకటి. ఈ సిగ్మా నేను క్యాలిక్యులేట్ చేసేసాను. సో 2 + 3 + 4. ఇక్కడ వచ్చేసరికి సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to 3, ఐ అనేది దీని వేరియబులే. సిగ్మా 1 అంటే మీనింగ్ ఏంటి, జే ఈజ్ ఈక్వల్ 2 to 4. 1 అంటే మీనింగ్ ఏంటంటే జే ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు కాన్స్టెంట్ 1 ఉంటుంది. జే ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నా కాన్స్టెంట్ 1 ఉంటుంది. జే ఈక్వల్ టు 4 తీసుకున్నా కాన్స్టెంట్ 1 ఉంటుంది. అంటే 1 అనేది 3 సార్లు ప్లస్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే 1 + 1 + 1. జే 2 తీసుకున్నప్పుడు, 3 తీసుకున్నప్పుడు, 4 తీసుకున్నప్పుడు 1 1 1 అంటే 3 ఉంటుంది. అలానే సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to 3, దీని వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు 9 వచ్చింది. సో 9 into 1 ఇక్కడ ఏమీ లేదు కాబట్టి సో 9 into 1 రాసుకున్నాను. ఇక్కడ 3i కదా, 3 అనేది కాన్స్టెంట్. సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to 3 ఐ మిగిలింది. ఇక్కడ 9 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తున్నాను. ఇంకేం మిగులుతుంది అప్పుడు ఐ ఈక్వల్ టు 1 to 3 1. ఏమీ లేకపోతే ఏమవుతుంది 1 ఉంటుంది. సో సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to 3 ఐ వాల్యూ ఏమవుతుంది అప్పుడు 1 ప్లస్ ఐ వాల్యూ 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. అంటే 1 + 2 + 3. ఇక్కడ వచ్చేసరికి ఐ వాల్యూ 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా 1 అనేది ఉంటుందిగా కాన్స్టెంట్. అంటే 3 సార్లు. సో 3 4 18, 27, 9 3 27, 9 9 45. సో మొత్తం టోటల్ అంతా 45 సమ్. సో దీన్ని ఇలా చేయొచ్చు అనమాట. అంటే ఒకసారి ఐ వాల్యూ, ఒకసారి జే వాల్యూ ఇలా డబల్ సిగ్మాగా సెపరేట్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనకి కాన్స్టెంట్ ఏది ఉందో చూసుకుంటాం. జే అనేది వేరీ అవుతుంటే ఐ అనేది కాన్స్టెంట్. అందుకని బయట రాసేసి 1 తీసుకున్నాం. 1 ఎంత అంటే జే ఈక్వల్ 2 to 4 ఉంది కాబట్టి 1. అదే 0 నుంచి n వరకు ఉందనుకోండి, ఇక్కడ n+1 వస్తుంది. 1 to n ఉంటే కనుక ఇప్పుడు ఉదాహరణకు దీన్నే చూడండి. సిగ్మా ఐ ఈక్వల్ టు 0 to n, ఇక్కడ 1 ఉందనుకోండి. ఎన్నిసార్లు వస్తుంది 1 అనేది 0 నుంచి n సార్లు. అంటే 1 నుంచి n వరకు అంటే n నెంబర్స్ 0 అంటే n+1 టైమ్స్ వస్తుంది 1. దానికి ఎలా చెప్పొచ్చు అంటే సపోజ్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to 4 1 అని పెట్టాను అనుకోండి. దాని అర్థం ఏంటంటే 1 అనేది 4 సార్లు రిపీట్ అవుతూ ఉంది. 4 సార్లు రిపీట్ అయితే 4 టైమ్స్ అని అర్థం. అదే ఇక్కడ 4 బదులు 8 ఉంటే 8 వస్తుంది. అదే ఇక్కడ n ఉంటే n వస్తుంది. అదనమాట. సో మనకి 1 అనేది అన్నిసార్లు వెళ్తుందని అర్థం. సాధారణంగా ఏంటంటే సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n, దీని వాల్యూ ఎంత అని అడుగుతాడు, n అని చెప్తాం. సిగ్మా ఐ ఈక్వల్ టు 0 to n ఎంత అని అడుగుతాడు, n+1. ఎందుకంటే 0 ఉన్నప్పుడు కూడా 1 ఉంటుందిగా. సో మళ్ళీ n టైమ్స్ మళ్ళీ 1 వస్తుంది. 1 అనేది రిపీట్ అవుతూ వెళ్తుంది. మొత్తం టోటల్ ఎన్ అవుతుంది n+1 టైమ్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్.
సిగ్మా ఐ ఈక్వల్ టు 0 to 10, అదేవిధంగా సిగ్మా జే ఈక్వల్ టు 0 to 10, 10CI + 10CJ అని అడిగాడు. ఇది LHS. డబల్ సిగ్మా ఉంది, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి సపరేట్ చేద్దాం డబల్ సిగ్మాని. ఐ ఈక్వల్ టు 0 to 10, జే ఈజ్ ఈక్వల్ టు 0 to 10, 10CI + 10CJ ప్లస్ మళ్ళీ ఇంకోసారి డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 0 to 10, జే ఈజ్ ఈక్వల్ టు 0 to 10, 10CJ. ఇక్కడ 10CJ రాదు, 10CI వరకు ఒకసారి డబల్ సిగ్మా వేసాను, ప్లస్ డబల్ సిగ్మా 10CJకి వేసాను. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే 10CI డబల్ సిగ్మా అంటే ఇక్కడ వేరీ అవుతున్న వేరియబుల్ ఏంటి? రెండు ఇండిపెండెంట్. ఇక్కడ ఐ అనేది వేరియబుల్, ఇక్కడ జే అనేది వేరియబుల్. ఇక్కడ ఏముంది? ఐ ఉంది. సో ఈ 10CI మొత్తం కూడా ఈ సిగ్మాకి ఏమవుతుంది? కాన్స్టెంట్. సో అందుకని బయట రాసేద్దాం 10CI. ఈ 10CI తీసేస్తే ఇంకేం మిగులుతుంది? ఇక్కడ 1 ఇంటూ ఏమీ లేదంటే 1 ఉన్నట్టే కదా. సో సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 0 to 10, 1 ప్లస్ సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to 10. ఇక్కడ వచ్చేసరికి జే వాల్యూ వేరియబుల్ అవుతుంది, ఇక్కడ కూడా వేరియబుల్ జేనే ఉంది. సో వేరియబుల్ అదే ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ 10C0 + 10C1 + 10C2 అలా మనకి 10C0 + 10C1 + 10C2 + so on 10C10. దీని వాల్యూ అంతా మనకి బైనామియల్ థియరం వచ్చు కదా. సో 1 + x హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ తీసుకుంటే మనకి దీని వాల్యూ 2n వస్తుంది, అంటే 210 అని అర్థం. మనకి తెలుసు కదా ఎక్స్పాన్షను 1 + x హోల్ పవర్ n ఎక్స్పాన్షను తీసుకుంటే మనకి NC0 x⁴0 + NC1 x⁴1 + NC2 x² + so on NCn x⁴n. దీంట్లో మనకి x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2n = NC0 + NC1 + NC10 అలా వెళ్తుంది కదా. సో NC0 నుంచి NCn వరకు వెళ్తే 2n. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మరి 10C0 నుంచి 10C10 వరకు వెళ్తుంది. అప్పుడు లాస్ట్లో ఎంత ఉంది వాల్యూ? మనకి ఇక్కడ 0 నుంచి n వరకు, 0 నుంచి 10 వరకు వెళ్తుంది కాబట్టి 10 ఉంది కాబట్టి 210 దీని వాల్యూ. సో ఆ విధంగా మనం డిటర్మైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం చేయాలి? 1 అనేది ఉంది. సో ఈ పర్టికులర్ సిగ్మా అనేది చేయొచ్చు అంటే సిగ్మా ఐ ఈక్వల్ టు 0 to 10, 10CI ఇంటూ సిగ్మా జే ఈక్వల్ టు 0 to 10 1 వాల్యూ ఎంత? ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ చెప్పడం చాలా ఇంపార్టెంట్. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే 0 to 10 వెళ్తుంది కదా 10 అనుకుంటారు. కాదు, ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడండి. 0 తీసుకున్నప్పుడు 1, 1 తీసుకున్నప్పుడు 1, 2 తీసుకున్న అలా 10 వరకు. 0 నుంచి 10 వరకు ఎన్ని నెంబర్లు? 11 నెంబర్స్. సో 11 వస్తుంది అక్కడ. 11 ప్లస్ దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఈ పర్టికులర్ వాల్యూ 210. సో 210 అనేది కాన్స్టెంట్. ఇంకేం మిగిలింది మనకి? సో ఇక్కడ రాస్తున్నాం దాన్ని. ప్లస్ సిగ్మా ఐ ఈక్వల్ టు 0 to 10, 210 అనేది దీని వాల్యూ 10CJ వాల్యూ. సో 210 వచ్చింది. ఐ ఈక్వల్ టు 0 to 10 ఇంకా సిగ్మా ఉంది. ఇక్కడ ఒక సిగ్మా ఆపరేషన్, ఇక్కడ ఒక సిగ్మా ఉంది మిగిలింది. సో దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీని ఏమవుద్ది? ఇది వాల్యూ సిగ్మా ఐ ఈక్వల్ టు 0 to 10. ఇక్కడ 11 అనేది కాన్స్టెంట్ కదా, బయట రాస్తున్నాను. 0 నుంచి 10 వరకు వెళ్తే ఏమవుద్ది? 10C0 నుంచి 10C10 వరకు. మళ్ళీ అగైన్ అంత ఇక్కడ 210 ప్లస్ దీని వాల్యూ ఎంత? ఐ ఈక్వల్ టు 0 to 10, 0 to 10, 210. దీని వాల్యూ ఎంత వస్తుంది? 210 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నాను. సిగ్మా ఐ ఈక్వల్ టు 0 to 10, 1 ఏమీ లేదంటే 1 అనేది 11 టైమ్స్ వెళ్తుందిగా. 0 నుంచి 10 వరకు 11 నెంబర్స్. సో 11 times 1 వస్తుంది. సో 11. సో మనకి 2 times రిపీట్ అయింది. 2 times 210 into 11 అంటే 11 into 2^11 రాసుకోవచ్చు. సో ఆన్సర్ అదే కదా మనకి 11 into 2^11. సో రెండు క్వశ్చన్లు కూడా మనకి సేమే. ఇది బైనామియల్ థియరము, ఇది నార్మల్. మనకి డబల్ సిగ్మా ఉన్నప్పుడు ఎలా ఆపరేట్ చేయాలి? స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఎవాల్యుయేట్ సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 1 to n, అదేవిధంగా సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n, ఐ ఇంటూ జే. సిగ్మా డబల్ సిగ్మా ఉంది, ఇక్కడ కూడా డబల్ సిగ్మా ఉంది, ఇక్కడ కూడా డబల్ సిగ్మా ఉంది. ఇక్కడ ఐ ఇంటూ జే, ఇక్కడ కూడా ఐ ఇంటూ జే, ఇక్కడ కూడా ఐ ఇంటూ జేనే మల్టిప్లికేషన్లో ఉంది. డబల్ సిగ్మా ఆపరేట్ చేయాలి. ఐ అనేది జే అనేది ఇక్కడ ఇండిపెండెంట్. ఐ అనేది 1 నుంచి వెనక్కి వెళ్తుంది, జే అనేది కూడా 1 నుంచి వెనక్కి వెళ్తుంది. సో ఇండిపెండెంట్గా ఉన్నాయి, అంటే డిపెండెన్సీ అనేది లేదు. ఇక్కడ చూడండి ఐ వాల్యూ జే వాల్యూ మధ్య డిపెండెన్సీ ఉంది. అంటే ఐ అనేది జే అనే మధ్య రిలేషన్ ఎలా ఉందంటే ఇదేమో రిలేటెడ్, అసలు రిలేషన్ లేదు.
ఐ వాల్యూ 1 నుంచి వెనక్కి వెళ్తుంది, జే వాల్యూ కూడా వెళ్తుంది. ఇక్కడ ఐ వాల్యూ జే వాల్యూకి మధ్య రిలేషన్ ఏం చెప్పారంటే ఐ లెస్ దాన్ జే అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఐ నాట్ ఈక్వల్ టు జే అంటున్నాడు. అంటే ఒక రిలేషన్, ఒక కండిషన్ అనేది ఏర్పడింది ఐకి జేకి మధ్య. కండిషన్ ఇచ్చినప్పుడు ఎలా, కండిషన్ ఇవ్వనప్పుడు అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్ లేనప్పుడు దీని వాల్యూ ఎలా కనుక్కుంటాం, రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూడు కూడా. సో డబల్ సిగ్మా ఆపరేషనే మూడింటికి కూడా చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, డబల్ సిగ్మా ఉన్నప్పుడు తీసుకొని జే ఈజ్ ఈక్వల్ టు 1 to n అని తీసుకున్నాం. ఇక్కడ ఐ అనేది వెళ్తుంది ఫస్ట్ సిగ్మాకి అంటే ఈ సిగ్మాకి ఐ అనేది వేరియబుల్, జే అనేది కాన్స్టెంట్. సో జే అనేది బయట పెట్టేసి సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n ఐ రాశాను. సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 1 to n జే ఇంటూ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n ఐ అంటే మీనింగ్ ఏంటి, ఐ వాల్యూ ఐ ప్లస్లో 1, 2, 3 అలా సబ్స్టిట్యూట్ చేస్తే అర్థం. అంటే 1 + 2 + 3 + so on n. దీని సమ్మేషన్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి n × n + 1/2. ఇప్పుడు ఈ సిగ్మా ఎక్కడి నుంచి వేరీ అవుతుంది, జే ఈజ్ ఈక్వల్ టు 1 to n, జే అనేది వేరియబుల్ అంటే n × n + 1/2 అనేది ఏమవుతుంది ఈ సిగ్మాకి కాన్స్టెంట్. సో n × n + 1/2 మొత్తం బయట రాసేసి సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 1 to n జే అని పెట్టాను. సో జే ఈజ్ ఈక్వల్ టు 1 to n జే అంటే మనకి దీని వాల్యూ ఎంత వస్తుంది, n × n + 1/2 జే అనేది మనకి రిపీట్ అవుతూ వెళ్తుంది. సో జే ఈజ్ n × n + 1/2 సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 1 to n జే. సో 1, 2, 3 + so on n. సో ఇక్కడ కూడా n × n + 1/2 వస్తుంది కదా, అంటే మొత్తం ఎంత n² × n + 1² 4. ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సిగ్మా n హోల్ స్క్వేర్ రాయాలి. అంటే సిగ్మా n అంటే n × n + 1/2 దానికి హోల్ స్క్వేర్ ఏమవుతుంది n² × n + 1² 4. సో డబల్ సిగ్మా ఐజే ఉందనుకోండి, దీని వాల్యూ డైరెక్ట్గా గుర్తుంచేసుకోండి సిగ్మా n హోల్ స్క్వేర్. ఎందుకని ఇక్కడ సిగ్మా ఆపరేషన్స్ ఎప్పుడు సాధారణంగా ఏంటంటే రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఉంటాయి. ఈవెన్ 0 to n రన్ అయినా సరే మనకి ఇదే వచ్చేది వాల్యూ. ఇక్కడ 0+ పెట్టాను, ఇక్కడ కూడా 0+ పెట్టాను, ఏమవుతుంది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్సే వస్తాయి కదా. సో 0 to n ఇచ్చినా 1 to n ఇచ్చినా డబల్ సిగ్మా ఐజే వాల్యూ సిగ్మా n హోల్ స్క్వేర్. ఇది డైరెక్ట్గా మీకు అర్థమైపోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, డబల్ సిగ్మా మీద ప్రాబ్లము. ఈ సెకండ్ వన్ చేద్దాం మనం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే డబల్ సిగ్మా 0 ≤ i ≤ j ≤ n. ఇంకో సిగ్మా ఇచ్చాడు i × j. ఇది క్వశ్చన్. ఐకి జేకి దీనికి మధ్య ఈ రెండింటి క్వశ్చన్ల మధ్య వేరియేషన్ ఏంటి, ఇక్కడ రెస్ట్రిక్షన్ అనేది ఏమీ లేదు. ఇక్కడేమో ఐకి జేకి మధ్య రెస్ట్రిక్షన్ ఏంటంటే లెస్ దాన్ జే ఉన్న సింబల్స్ మాత్రమే తీసుకోవాలి. లెస్ దాన్ జే, ఓకేనా, ఇక్కడ లెస్ దాన్ జే. సో ఖచ్చితంగా లెస్ దాన్ జేనే ఉండాలి, గ్రేటర్ దాన్ జే ఉన్నాయి తీసుకోకూడదు, అదేవిధంగా ఈక్వల్ టు జే ఉన్నాయి కూడా తీసుకోకూడదు. అలాంటప్పుడు ఎలా చేయాలి దీనికి నేను ఒక లాజిక్ చెప్తాను చూడండి. మనం ఎన్నాళ్ళు ఏం చేసామంటే ఇప్పుడు దా చేసిన క్వశ్చన్స్ అన్నింటిలోనూ డబల్ సిగ్మాలో ఆపరేషన్ అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక సిగ్మా సాల్వ్ చేసి రెండో సిగ్మా మనం సాల్వ్ చేస్తున్నాం, రెండో సిగ్మాని తర్వాత అప్లై చేస్తున్నాం. ఒకేసారి 2 సిగ్మాలు అప్లై చేసి చూద్దాం. చూడండి, ఐ అనేది కాన్స్టెంట్గా ఉంచుతున్నా 0 నుంచి n వరకు. సపోజ్ ఐ వాల్యూ 0 తీసుకున్నా, జే వాల్యూ వచ్చేసరికి మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళాలి, 0 × 0, 0 × 1, 0 × 2, 0 × 3, వీటన్నిటికి మధ్యలో ప్లస్, అంతే కదా. ఐ × j, ఐ × j, ఐ × j వీటన్నిటిని సమ్ చేయాలి అప్ టు ఎంతవరకు 0 to 0 × n. అలానే ఈసారి ఐ ప్లేస్లో 0 1 తీసుకున్నాం, 1 × 0, 1 × 1, 1 × 2, 1 × 3 + so on 1 × n. అలానే ఐ ఈసారి కాన్స్టెంట్ పెట్టాను 2 పెట్టాను, 2 × 0 + 2 × 1 + 2 × 2 + 2 × 3 + so on 2 × n. 3 తీసుకుంటే 3 × 0 + 3 × 1 + 3 × 2 + so on 3 × n. అలానే ఇక్కడ కూడా so on లాస్ట్లో ఏమొస్తుంది n పెట్టుకుంటే n × 0 + n × 1 + n × 2 + so on n × n. అంటే వితౌట్ రెస్ట్రిక్షను ఈ డబల్ సిగ్మా ఇలా ఆపరేట్ చేయొచ్చు. దీన్ని ఏం చేశానంటే నేను ఒక్కొక్క సిగ్మా ఆపరేట్ చేస్తూ వస్తే మనకి ఏమొచ్చింది సిగ్మా n హోల్ స్క్వేర్ వచ్చింది. దాని బదులు రెస్ట్రిక్షన్ ఏమీ లేకుండానే దీన్ని ఇలా ఇలా ఎక్స్పాండ్ చేశాను. ఇప్పుడు ఇది ఒక రెక్టాంగిల్ ఫార్మేట్లో వచ్చింది కదా. ఇక్కడ చూడండి మీరు ఈ రెక్టాంగిల్ దాంట్లో డయాగ్నల్ అబ్జర్వ్ చేస్తే 0² + 1² + 2² ఇక్కడ 3 × 3 వస్తుంది. సో 3² + so on n².
సో డయాగ్నల్ వచ్చేసరికి మనకి I ఈక్వల్ టు జే టర్మ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ అప్పర్ ట్రయాంగిల్ లోవర్ ట్రయాంగిల్ ఈ డయాగ్నల్కి ఈ యొక్క ట్రయాంగిల్ చూడండి, ఈ పర్టికులర్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్, ఈ గ్రీన్ కలర్లో ఉన్న ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ చూస్తే మనకి 0x1 0x2 0x3 ఇక్కడ ఏమున్నాయి, మనకి I అనేది < J ఉందా లేదా, ఎక్కడ తీసుకున్నా చూడండి 1x2 1x3 2x3 అంటే I < J వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ సమ్మేషన్ ఎంత ఉంటుందో ఈ కింద ఉన్న చూస్తే డయాగ్నల్ ట్రయాంగిల్కి దీని సమ్మేషన్ కూడా సేమ్ ఉంటుంది. ఇది ఎస్ అనుకోండి సమ్ము, ఈ సమ్మేషన్ కూడా ఎస్ఏ ఉంటుంది. ఎందుకని అలా అంటే కనుక చూడండి, ఇక్కడ మనం ఏం రాసాము 01 02 03లో రాసాం, ఇక్కడ దాని రివర్స్లో రాసాం 1x0 2x0 3x0. అలానే ఇక్కడ చూడండి 2x1 3x1 అలా ఉంది. దీన్ని రివర్స్ చేయండి 1x2 1x3. అలానే ఇక్కడ 3x1 3x2, ఇక్కడ వచ్చేసరికి 1x3 2x3 అంటే రివర్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న నెంబర్లన్నింటికి కూడా రివర్స్ ఇక్కడ తీసుకుంటాం. I < J అయితే ఇది I J, అంతమించి ఏమీ లేదు, జస్ట్ రివర్స్ చేసాం. సో సమ్ అయితే సేమ్ ఉంటుందిగా. సో ఇక్కడ ఏదైతే సమ్మేషన్ వస్తుందో ఇక్కడ కూడా అదే సమ్మేషన్ వస్తుంది. డయాగ్నల్ సమ్మేషన్ వచ్చేసరికి మనకి డయాగ్నల్లో ఎలా ఉన్నాయి ఎలిమెంట్స్ I ఈక్వల్ టు J ఉంది. మనకు అడిగిన కండిషన్ ఏంటి, ఇక్కడ I < J ఉండాలి. I < J అంటే ఈ పర్టికులర్ సమ్ వాల్యూ మాత్రమే అడుగుతున్నాడు. ఈ పర్టికులర్ సమ్ ఎలా వస్తుంది, మొత్తం టోటల్ సమ్లో నుంచి ఈ ఎస్ అంటే ఈ సమ్ము ఈ డయాగ్నల్ సమ్ము తీసేస్తే ఈ ఎస్ వస్తుందిగా. ఇన్ఫ్యాక్ట్ I < J I J రెండు ఒకటే కాబట్టి ఇది ఎస్ ఇది ఎస్ అయితే ఈ డయాగ్నల్ యొక్క సమ్మేషన్ సపోజ్ దీని వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని D అనుకుందాం. దీని యొక్క వాల్యూ ఎస్ అనుకుంటున్నాను, దీని వాల్యూ కూడా ఎస్ అనుకుంటున్నాను. మనకి అడిగిన వాల్యూ ఏదైతే ఉందో I < J ఇదే కదా, దీనికే ఈక్వల్. సో మనకు కావాల్సిన వాల్యూ ఎస్, ఆ ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం నేనేం చేస్తున్నా అంటే మొత్తం టోటల్ వాల్యూ తీసుకుంటున్నా. టోటల్ వాల్యూ ఎంత, ఇదే కదా σn². సరే ఎలా తెలిసింది అని మీకు డౌట్ వస్తే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి నేను ఎక్స్పాండ్ చేస్తాను చూడండి. 0 కామన్ తీయొచ్చుగా, ఫస్ట్ రోలో 0 కామన్ తీస్తే ఏమొస్తుంది 0 + 1 + 2 + 3 + so on n అంటే n×n+1/2గా. సెకండ్ రో తీసుకోండి, సెకండ్ రోలో 1 కామన్ వస్తుందిగా, 1 కామన్ తీస్తే ఏమొస్తాయి 0 + 1 + 2 + so on ఇలా వస్తాయి. సో వాటికి మళ్ళీ n×n+1/2. అలానే థర్డ్ కాలం చూడండి 2 కామన్ తీయొచ్చు, 2 కామన్ తీస్తే 0 + 1 + 2 + 3 + so on n మళ్ళీ n×n+1/2 సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అలా సో ఆన్ n వరకు ఎంతవరకు వస్తుంది, లాస్ట్ రో కూడా అంతే. n కామన్ తీస్తే 0 + 1 + 2 + so on n అంటే n×n+1/2. వీటన్నిటిలోనూ ఈ మొత్తం కాలం మొత్తంలో మళ్ళీ అగైన్ నేను ఈ n×n+1/2ని కామన్ తీస్తా. ఇది కామన్ తీస్తే ఏమవుతుంది, ఈసారి 0 + 1 + 2 + so on n వరకు వస్తుంది. సో దీని వాల్యూ ఏమవుతున్నట్టు n×n+1/2 n×n+1/2 హోల్ స్క్వేర్, నథింగ్ బట్ n² × n+1² 4 ఇదేగా వచ్చింది. సో ఈ రెండు సేమే, వితౌట్ రెస్ట్రిక్షనే నేను ఇలా ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ రెస్ట్రిక్షన్ ఏమి ఇచ్చాడు, I < J అడిగాడు. సో I < J అయినా I J అయినా సేమ్ అదే సమ్ వాల్యూ ఎస్ ఉంటే ఇది కూడా ఎస్ఏ ఉంది. సో మొత్తం టోటల్ వాల్యూ ఎంత σn² ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఈ మొత్తం వాల్యూ ఈ రెక్టాంగిల్ వాల్యూ s + s 2s ప్లస్ ఈ డయాగ్నల్ వాల్యూకి ఈక్వల్. సో నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఎస్ మాత్రమే, ఒక ఎస్ వస్తే చాలు. సో ఒక ఎస్ కావాలి కాబట్టి s ఈక్వల్ టు ఏం రాయొచ్చు σn² - d/2. మరి d అనే వాల్యూ ఎలా వస్తుంది అంటే మనకి ఆల్రెడీ d వాల్యూ మనం తెలుసు, మనకి నథింగ్ బట్ సమ్ ఆఫ్ స్క్వేర్సేగా 0² + 1² + 2² + 3² + so on n² అంటే n×n+1 × 2n+1/6 σn². ఇది వచ్చేసరికి ఇది σn², ఇదేమో σn². σn² నుంచి σn² చేస్తున్నాం /2 ఇది. సో కావాలంటే మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి క్వశ్చన్ వచ్చేసరికి డబల్ సిగ్మా 0 < I < J < n I/J. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకి దీని వాల్యూ ఎస్ అనుకుంటే I < J సింబల్ ఉన్నది,
దాని వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది, ఐ లెస్ దాన్ జే అంటే ఈ పర్టికులర్ ఎస్ వాల్యూ. మొత్తం టోటల్ వాల్యూ ఎంత, టోటల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే సిగ్మా ఎన్ స్క్వేర్, సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ వచ్చింది. టోటల్లో నుంచి నేనేం మైనస్ చేస్తున్నానంటే ఈ కింద ఉన్న ఎస్ ఇది సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. సో మొత్తం టోటల్ వాల్యూ వచ్చేసరికి 2s ప్లస్ డి, అంటే ఈ ఎస్ ప్లస్ డి మొత్తం ఈ 2s ప్లస్ డికి ఈక్వల్. మనకు ఒక ఎస్ కావాలి. సో ఎస్ వాల్యూ ఎలా వస్తుంది, సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ మైనస్ డి బై 2, ఇది మనకి ఎస్. సో సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ మైనస్ డి. డయాగ్నల్ అంటే ఏంటి, 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అప్ టు ఎన్ స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఎన్ స్క్వేర్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, సిగ్మా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6, ఇదే కదా. సో సిగ్మా ఎన్ స్క్వేర్ మైనస్ ఇది బై 2. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సిగ్మా ఎన్ స్క్వేర్ అంటేనేమో n ఇంటూ n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మాలోనే రాస్తే కనుక సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్, ఇది దీని ఏం రాయొచ్చు, సిగ్మా ఎన్ స్క్వేర్ రాయొచ్చు బై 2, ఇది రిక్వైర్డ్ ఎస్ వాల్యూ. సో ఇంకో క్వశ్చన్ చూడండి, ఇక్కడ డబల్ సిగ్మా ఉంది. ఈసారి డబల్ సిగ్మా ఉంది, ఐ నాట్ ఈక్వల్ టు జే అన్నాడు. ఐ నాట్ ఈక్వల్ టు జే అన్నప్పుడు ఏం చేస్తాం అంటే ఐ నాట్ ఈక్వల్ టు జే అంటే ఐ లెస్ దాన్ జే తీసుకోవచ్చు, లేదా ఐ గ్రేటర్ దాన్ జే తీసుకోవచ్చు. ఐ ఈక్వల్ టు జే అనే టర్మ్ మాత్రం తీసుకోకూడదు. సో డబల్ సిగ్మా ఐ నాట్ ఈక్వల్ టు జే, ఇక్కడేమో ఐ లెస్ దాన్ జే ఉన్న వాల్యూస్ మాత్రమే కావాలి. ఇక్కడేమో ఐ నాట్ ఈక్వల్ టు జే అంటే మీనింగ్ ఐ లెస్ దాన్ జే తీసుకోవాలి, ఐ గ్రేటర్ దాన్ జే తీసుకోవాలి, అంటే 2sకి ఈక్వల్. ఈ 2s వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం ఆల్రెడీ ఇక్కడ సేమ్ ఇదే కదా ప్రాబ్లమ్, ఐ ఇంటూ జేనే ఉంది కదా. సో మనకి 2s కావాలి కాబట్టి 2s అయితే ఏం రాస్తాం, 2s ఈక్వల్ టు సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ మైనస్ డి రాస్తాం. ఇది దీని ఆన్సర్. డయాగ్నల్ వాల్యూ ఎంత, 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే మైనస్ సిగ్మా ఎన్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇలా ఉంటే కొన్నిసార్లు ఏం చేస్తాయంటే ఐ లెస్ దాన్ జే, ఐ నాట్ ఈక్వల్ టు జే ప్లస్తోనే ఐ గ్రేటర్ దాన్ జే కూడా ఇవ్వచ్చు. ఐ గ్రేటర్ దాన్ జే ఇచ్చినా ఇదే ఆన్సర్ అవుతుంది. వీటినే బైనామియల్లో కూడా మనకి మారుస్తూ ఉంటాడు. సో అర్థమైంది అనుకుంటున్నాను డబుల్ సిగ్మా ప్రాబ్లమ్స్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. Thank you very much.